పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ప్రకాష్ రాజ్ అయితే ఇది జనసేన కాదు భజన సేన అని మాట్లాడాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆహ్, షర్మిల లాంటోళ్ళు, తర్వాత అనేక ప్రజా సంఘాలు, అనేక నెటిజన్స్ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యతిరేకతతో పోస్టులు పెడుతున్నారు. అంటే చెగువేరా నుంచి సనాతనం వరకు పవన్ కళ్యాణ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. తర్వాత తనే ఒకప్పుడు మాట్లాడిన వీడియోలని పక్కన పెట్టి ఎడిట్ చేసి పెడుతున్నారు. అది చూస్తే నిజంగా షాక్ అవుతుంది. ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఇలా చెప్పగలడా అనేది. అదేందంటే పవన్ కూడా రాజకీయ నాయకుడు. పవన్ మీద ఎందుకు ఇంత ఇది ఉందంటే పవన్ రాజకీయ నాయకులలో ఒక డిఫరెంట్ టైపు ప్రజల మీద కన్సర్న్ ఉన్నవాడు, కొంత సిద్ధాంతాలు మాట్లాడేవాడు. ఆహ్, ప్ర అని అంటే సామాజిక న్యాయము లేకపోతే ప్రజలకు భిన్నమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ అందిస్తాడు. ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అవన్నీ లేవు. ఎందుకంటే ఆయన అధికారం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కూడా 9 నెలలు అయినా కూడా ఆయన మీద ఇప్పటివరకైతే ఎటువంటి మనీ ఫ్రాడ్ గాని లేకపోతే అవినీతి గాని వీటి మీద రాలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ భిన్నంగా చూస్తారు. కానీ నిజానికి నేను చాలా సార్లు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడే. ఆయన గోల్ కూడా అధికారమే. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ భిన్నంగా ఉండాలని కోరుకోవడం అత్యాస. పవన్ కళ్యాణ్‌కి కూడా సీఎం కావాలని కోరిక. సీఎం కావాలంటే ఆయనకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తాడు. సీఎం కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉంటే కమ్యూనిస్టులని పొగుడుతాడు. చెగువేరా అంటాడు. మా నాన్న కమ్యూనిస్ట్ అంటాడు. దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు మా నాన్న అంటాడు. ఇవన్నీ మాట్లాడతాడు. కులం వద్దనుకుంటే కులం వద్దంటాడు. మళ్ళీ కులం కావాలంటే కులం కావాలంటాడు. మతం వద్దనుకుంటే మతం వద్దంటాడు. మళ్ళీ మతం ఉపయోగపడుతుందంటే మతం నేను చిన్నప్పటి నుంచి రామనామం జపం చేస్తున్నానని చెప్తాడు. అలాగా ఆయన టిపికల్ అందరు రాజకీయ నాయకులే లాగానే ఆయన కూడా దాన్ని మేము గొల్ల ఫిలాసఫీ అని పేరు పెట్టాం. గొల్ల ఫిలాసఫీ అంటే షెల్ ఫిలాసఫీ. అంటే తమకేది కావాలో దాని చుట్టూ ఒక ఫిలాసఫీని తయారు చేసుకొని అది మాట్లాడుతుంటారు. ఇది అందరూ చేసే పని. వ్యక్తులుగా మనం అందరూ కూడా మనకేది అవసరమో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ మాట్లాడుతుంటాం. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ని భిన్నమైన రాజకీయ నాయకుడు లేకపోతే ఆహ్, ఆహ్, పేద ప్రజల పక్షపాతి ఇలాగా లేకపోతే తక్కువ సో కాల్డ్ దళిత కులాలకి ఆయన అండగా ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలు. ఆయన రాజకీయంగా తన ప్రయోజనాలకి ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటారు. కులమైనా, ప్రాంతమైనా, మతమైనా ఏదైనా గూడా ఆయన తనకు ఉపయోగపడుతుందనుకుంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయనకి సిద్ధాంతం అంటూ లేదు. ఆయనకే కాదు ఏ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఇండియాలో సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతం అంటే అధికారమే వాళ్ళ సిద్ధాంతం. అధికారమే ఐడియాలజీ, అధికారమే పరమావధి. కాబట్టి గాంధీ చెప్పినట్టుగా మన లక్ష్యము, దాన్ని చేరుకునే మార్గము. ఈ 2 బాగుండాలనేది గాంధీ చెప్పాడు. కానీ కమ్యూనిస్టులు లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదని కమ్యూనిస్టులు అనేవాళ్ళు. ఇవాళ లక్ష్యము బాగుండాల్సిన అవసరం లేదు. మార్గం కూడా బాగుండాల్సిన అవసరం లేదు. లక్ష్యం అంటే మన అధికారమే మన లక్ష్యం. అధికారం అనే లక్ష్యాన్ని ఏ మార్గం ద్వారానో చేరుకోవచ్చు. ఎన్ని సార్లైనా మార్గం మార్చొచ్చు అనేది ఇవాళుంది. అందుకనే యూటర్న్ బాబు అంటున్నారు. యూటర్న్ జగన్ అంటున్నారు. ఇప్పుడు యూటర్న్ పవన్ కళ్యాణ్. సో యూ2 అని పేరు పెట్టొచ్చు ఆయనకి. యూటర్న్ పవన్ కళ్యాణ్ అని. కాబట్టి ఇవాళ అందరూ యూటర్న్ చేయనోళ్ళు ఎవరు లేదు. మోడీ ముస్లింలను విమర్శిస్తారు. మళ్ళీ మోడీకి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో టెన్షన్ వచ్చింది. ముస్లింలు ఓట్లు పడవని. చిన్నప్పటి నుంచి ముస్లింల దగ్గరే పెరిగాను. మా ఇంట్లో అంతా ముస్లింలే తిరిగేవాడని మాట్లాడలేదు మళ్ళీ మోడీ. సో అందరూ గూడా ఏందంటే ఓట్ల కోసం వాళ్ళు ఎన్ని ఊసరవిల్లు అవతారాలను ఎత్తారు. పవన్ కళ్యాణ్ గూడా భిన్నమైనోడైతే కాదు. కాబట్టి మోడీ అయితే పవన్ కళ్యాణ్ అవసరం మోడీకుంది. మోడీ అవసరం పవన్ కళ్యాణ్‌కుంది. ఎందుకంటే మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని క్యారీ చేయడు. సో మోడీ వల్లనే పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మోడీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని అధికారం రాగానే పక్కన పెట్టేవాడు. అందుకని మోడీ అవసరం కూడా పవన్ కళ్యాణ్‌కుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్‌లో ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతూ కూడా వస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. ప్రెజెంట్ అయితే మోడీకి అత్యంత ప్రియమైనవాడు పవన్ కళ్యాణ్. సో మోడీ ఇతను ఈ పవన్ కళ్యాణ్ తుఫాన్ హై అని కూడా గతంలో చెప్పాడంటే మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కూడా మోడీని కలిసే అవకాశం ఉంది.